దేవుడికి వందనాలండి. నా పేరు జి సత్యానందం అండి. నేను అనకాపల్లిలో ఈ పక్కనే కాలేజ్ సెంటర్లో పరిసర చేస్తున్నాం. నా పరిసర్య ఇక్కడ ఒకటి చర్చ్ కట్టడం జరిగిందండి. అలాగే కోడవట్లోని కూడా ఒక చర్చ్ నిర్మాణం జరిగింది. ఈ రెండు పరిచర్లు కూడా చేస్తున్నాం. మరి ఈరోజు అయితే నేను సబ్బవారం మీటింగ్కి వెళ్ళాలని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరినీ అక్కడికి తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ఎవరో మా మధ్యలో ఉన్నటువంటి బుజ్జిబా గారు ఫోన్ చేసి పాంప్లెట్ కూడా వాట్సాప్ ద్వారా పంపించి ఇక్కడ ప్రేమ స్వరూప్ మినిస్ట్రీ ద్వారా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అని మీరు కంపల్సరీగా రండి అలాగని చెప్పడం జరిగింది. ఆ పాంప్లెట్ చూసిన వెంటనే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఈ ప్రేమదాసు అయ్యగారు చెప్పిన మాటల ద్వారాగా మేము వాక్యం ద్వారాగా ఎంతగానో మేము బలపడ్డాము. మరి మా యొక్క ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి సేవకులందరం కూడా ఈ ప్రేమ స్వరూపు మినిస్ట్రీలో మేము కూడా ముందుకి నడుస్తామని నేను ప్రేమపూర్తిగా చెప్తున్నాను. అలాగే మరి అనకాపల్లిలోను కూడా మేమందరం కూడా ఈ ప్రేమ స్వరూపు మీటింగ్ కూడా ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయాలని నాకు హృదయంలోని ఏర్పాటు చేశారండి. ఈ ప్రేమ స్వరూపుకి ఈ మీటింగ్కి మేము పూర్తిగా అనకాపల్లిలో సేవకులందరం కూడా ఇందులో ఉంటూ దీనికి సహకారంగా ముందుకు నడిపిస్తారని మమ్మల్ని కూడా మీ మినిస్ట్రీలోకి జాయిన్ చేసుకోవాలని ప్రేమ దాసు గారిని ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులు ఆత్మీయురాలు లిల్లక్క గారికి ప్రభు పేరట వందనాలు. ప్రేమదాస్ అన్నకు, అలాగే ప్రేమ్ కుమార్ అన్నకు, ప్రశాంత్ అన్నకు ఎంతో కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్తో ఒక ఆత్మీయ సహవాసం కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అనేటువంటిది కేవలం పేరుకు మాత్రమే పెట్టుకునేటువంటి పదం కాదు. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అనేటువంటిది పేరుకు తగ్గటువంటి మంచి పరిచర్యని నేను చెప్పటంలో ప్రధానమైన వ్యక్తిని. నేను లంబసింగి ఏజెన్సీ ప్రాంతంలో చీకటి మామిడి అనేటువంటి ఒక గ్రామం ఉంది. కటికమైన పేదరికం కలిగినటువంటి ప్రజలు. వారిని గూర్చి మినిస్ట్రీకి తెలియజేయగా, సేవకులకు తెలియజేయగా వారు ముందుగానే చెప్పారు, దేవుడు మాతో చెప్పింది మాత్రమే మేము చేస్తాము అని చెప్పటం జరిగింది. నిజమే, ఏదో మనం తెలుసు కదా, సుపరిచితులం కదా, చెప్పిన వెంటనే చేస్తారనటం అది మన అజ్ఞానం. కానీ దేవుడు చెప్పిన తర్వాత ఎంతటి వారైనా చెప్పినా కానీ దేవుడు చెప్పింది విని వెంటనే చేయటంలో ప్రధానమైనటువంటి సంస్థ లేక సహవాసం, మంచి పరిచర్య ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అని చెప్పటంలో గర్వపడుతూ ఉంటున్నాను. పిల్లరా, జాగ్రత్తగా ఇంకొక మాటను మీతో చెప్తున్నాను. చీకటి మామిడి గ్రామంలో సుమారు 50 కుటుంబాలకు 25 కేజీలు రైస్ బ్యాగ్ ఇవ్వటమే కాకుండా అక్కడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ పంపిణీ చేయటానికి కూడా దేవుడు కృప చూపించి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ని అక్కడ దేవుడు నిలబెట్టాడు. అలాగునే ఏజెన్సీలో సుమారు చాలామంది సేవకులకు 3-4 వేల రూపాయలు ఖరీదు చేసేటటువంటి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయటానికి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ని దేవుడు నిలబెట్టాడు. నేను అన్నీ కూడా నా కళ్ళ ముందు జరిగినటువంటి సాక్ష్యం చెప్తున్నాను. ప్రేమ స్వరూపి మినిస్ట్రీ ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు. అలాగే ఒక మంచి దైవజనులు లేక దేవుని మందిరం కట్టబడుతూ ఉంటుందని వారు విన్నవించగా సుమారు ఒక మందిరానికి 1,00,000కు పైగా దేవుని మందిరానికి కొరకు కానుకిచ్చినటువంటి మంచి పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి, చేయూతనందించినటువంటి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ని బట్టి కూడా ప్రభుని ఘనపరుస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. నా పేరు కే జాన్ పీటర్ అండి. నేను కసింకోట అలాగే జమ్మాదులపాలెము చిన్న పరిచర్యలు చేసుకుంటూ నేను జీవిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉంటే మాత్రము నిజమే అయ్యగారు చెప్పినటువంటి మాట, పాస్టర్ గారు బల్లగుద్ది
వాక్యాలు చెప్తారు, ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ ప్రేమ చూపించరు. కానీ ప్రేమదాస్ అయ్య గారి వారు క్రియల రూపంగా చూపించారండి. నిజంగా దేవునికి మహిమ. వారు ప్రార్థనతో పాటు లిల్లాక్ గారి ప్రార్థన సహకారంతో వారు చేసినటువంటి ఎన్నో కార్యాలండి నన్ను ఎంతో బలపరిచాయి నిజంగా. అంతేకాక దాసుడిగా ఉండాలని చెప్తున్నప్పుడు అయ్యగారు ఆ మాదిరి చూపించారండి. నేను నిజంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అది నాకు నచ్చిందండి. నేను చూశాను అంత పెద్ద దైవజనులు అయినప్పటికీ ఇంత పేరు ప్రఖ్యాతులు అనేక మంది దైవజనులు ఇచ్చి వారిని అభిషేకించి వారిని దీవించి ఆశీర్వదించడం మనం కళ్ళారా చూసామండి ఆల్బమ్లో. అది నన్ను ఎంతగానో కలిచివేసింది. అంతేకాకుండా మరి ఇక్కడ చూసినట్లయితే ప్రేమ స్వరూపాన్ని పెట్టారు మినిస్ట్రీ పేరు. రెండోది ఏంటంటే స్వస్థత విడుదల ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు చాలామంది ఏం చేస్తారంటే రెవరెండో బిషప్లో లేకపోతే ఇంకోటి పెడతారండి. కానీ ఇక్కడ ఎవరు కూడా వారి పేర్లు వేసుకోలేదండి. ఇక్కడ దైవజనులు కానీ నేను వారి పేర్లు వేసుకోలేదు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నిజంగా. ఎందుకంటే పేరు ఎవరిది పెట్టుకోలేదు వాళ్ళు. చాలామంది ఏం చేస్తారంటే నేను రెవరెండ్ కదా, నేను బిషప్ను కదా, వాళ్ళు హెచ్చించుకుంటారు. కానీ అన్న అయితే తగ్గించుకోండి. దేవుని స్తోత్రం కలను గాక నిజంగా. కాబట్టి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడి పేరు పెట్టారండి. అది నాకు చాలా నచ్చింది. మా వంతు సహాయం మీకు ఉంటుంది, ప్రార్థన చేస్తాం. మేము ఎప్పుడు కూడా అనకాపల్లి పరిచర్లు మీరు ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. మాకేం లేదు, కానీ మేము చేయవలసిన పరిచయం మేము చేస్తాం. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. నా పేరు డి శ్యామ్. మాది నల్గొండ జిల్లా పెదవూరు మండలం కొత్తగూడెం విలేజ్. అక్కడ పరిచర్య చేస్తున్నాను నేను. పాస్టర్ గారి యొక్క మెసేజ్ నేను యూట్యూబ్ ఛానల్లో విన్నాను. యూట్యూబ్ ఛానల్లో ప్రేమ గురించి పాస్టర్ గారు చాలా చక్కగా వర్ణించారు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ గారు చెప్పే మెసేజ్ విన్న తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేశాను చాలాసార్లు. చేసిన ప్రతిసారి కూడా పాస్టర్ గారు అయితే చాలా కూల్గా చాలా నెమ్మదిగా చెప్తూ చాలా బలపరిచారు మమ్మల్ని. మా ప్రాంతంలో కూడా ప్రేమ స్వరూపి మినిస్ట్రీ తరపున ఒక కూడిక పెట్టుకోవాలనుకున్నాం. దేవుని చిత్తం అయితే పెట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లాడయ్యా. అనకాపల్లిలోని అలాగే మునోపాక్లో ఇమ్మానియేల్ పరిచర్య మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రేమ స్వరూపి మినిస్ట్రీ నేను ఎక్కువ యూట్యూబ్లో చూస్తూ ఉండేవాడిని. అయ్యగారి యొక్క మెసేజ్ అయ్యి చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు వస్తుంటే అవి చూసేవాడిని అనమాట. వారు ఎంతో శ్రమించి చేస్తున్నట్టు పరిచర్య, అన్నిటికంటే ముఖ్యంగా సేవ చేయడం, అంటే తను తగ్గించుకొని వారికి చేయడం అన్నది చాలా నిజంగా అది మాకు చాలా హృదయానికి నిజంగా అది మాకు చాలా ఒకసారి హృదయ విదారంగా అయ్యింది. చాలా చక్కని పరిచయం. ఆయన చూసి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలామంది మేము కూడా డెవలప్ అవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ఎస్ సామ్యూల్ రాజు అండి. మాడుగుల మండలం వమ్మలి గ్రామం అండి. దేవుని చిత్తం అయితే మా యొక్క గ్రామంలో చిన్న గ్రామం వమ్మలి, అక్కడి యొక్క ప్రేమ స్వరూపి మీటింగ్ పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. మరి చాలామంది చెప్తారు, చేతల్లో చూపించరండి. చాలామంది దైవజనులు చూసాం, చాలా మినిస్ట్రీలు చూసాం, చెప్తారు, వాళ్ళు చాలా తీసుకుంటారు, చేస్తామంటారు, కానీ ఒకసారి రెండుసార్లు మాట్లాడుతారు, మూడోసారి వాళ్ళ ఫోను పనిచేయదు ఆ నెంబరు. మరి ఇక్కడ ఈ ప్రేమ స్వరూపి చూస్తే నిజంగా ముఖ్య ప్రసంగికులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేక నేను కూడా చాలా సంతోషించాను. ఎక్కడ చూసినా, ఏ బ్యాండ్ చూసినా, ఏ పాంప్లెట్ చూసినా ఆడవాడి మరి లేకపోతే గొప్ప ప్రసంగికులు, ఉద్యోగ ప్రసంగికులు అంటారు. ఇతరులకి ఇన్స్పైర్, అనేకులకి ప్రోత్సాహం. నిజంగా ఇక్కడ వాళ్ళందరూ చెప్పాలని ఆశ ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. ఇక్కడ అందరూ కూడా చిన్నదో పెద్దదో స్పందన కలిగింది. ఈ ప్రాంతంలో చేస్తే నా వంతు సహాయం నేను కూడా అందిస్తానండి. ఎందుకంటే నా సహాయం నేను అందిస్తాను. అలా మా వమ్మల గ్రామంలో నాకు ట్రైబల్ ఏరియా పరిచర్య ఉంది, అక్కడ కూడా మిమ్మల్ని మేము వాడుకుంటామండి. మీరు కూడా మాకు సహాయ సహకారాలు ఉండాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె అందరికీ ప్రైజ్ రాడండి. అన్న ప్రేమదాస్ అన్నకి ప్రత్యేకంగా వందనాలు. నా పేరు ఆశాలత, నేను నర్సీపట్నం బలిఘట్టం పక్కన ఉన్న గ్రామంలో మేము పరిచయం చేస్తాం. మా పాస్టర్ గారు నాతాన్ పాస్టర్ గారు. నేనైతే పుట్టుకతో క్రైస్తవురాల్ని, దైవజనుని భక్తుని యొక్క మనవరాలు నేను. సిరిపురం కృపానందం గారని అపరాధిని ఎస్ఏ మీరు పాట పాడుతున్న ఆయన మనవరాలు నేను. ఈ దినాన్ని
ఈ స్థలానికి రావడానికి నాకు అర్హత అయితే లేదు. ఎవరో ఏదో చేశారని కథలుగా చెప్పుకోవడం కాదు ప్రభువా. నా వంతు సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడాలని ఏ పబ్లిక్ మీటింగ్లో నేను మాట్లాడింది లేదు నా జీవితంలో. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు. ఇదే మొదటగా నేను సాక్షిరూపంగా దేవుని సన్నిధిలో ఉండడం. నన్ను పరిశుద్ధాత్ముడే నన్ను గుర్తించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ స్వరూప్ మినిస్ట్రీస్కి ఈరోజు నేను వస్తాననుకోలేదు. మా పాస్టర్ గారిని అయ్యగారు అన్న ఆహ్వానించారు. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను. శుక్రవారం మరి మందిరంలో 11 నుండి 2 గంటల వరకు ఆరాధన నేనే జరిపిస్తాను, అయ్యగారు ఎప్పుడైనా లేకపోతే ఉపవాసంతో ఉంటాను. అసలు ఈరోజు పరిశుద్ధాత్మని నడిపింపి ఈ దినాన్ని మన్నా ఆహారం అన్న ద్వారా నేను ఇక్కడ భోజనం చేసిన నేను కన్నీరు కారుస్తూ తిన్నాను. దేవుని ప్రేమ అన్నట్టు క్రియల రూపంగా ఉండాలని నేను ఆశించాను. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకు తెలీదు. ప్రతి సేవకుని దగ్గర కూడా మోకరించి ప్రార్థన చేసే అనుభవం నాకు చిన్నతనం ఈ వయసు నుండి ఉంది. అందుకే నేను ఎక్కడ సిగ్గుపడను. అయితే అలా సేవకులు మోకరించి ప్రార్థన చేయడం అన్న ద్వారా ఈ దినాన్ని నేను ఇంత అనుభవంలో కూడా నేను ఎంతోమంది భక్తులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నవారిని చూశాను, కానీ ఈ ఆల్టర్ మీద మోకరించి నమస్కరించి ప్రార్థన చేసిన అన్న ఒక్కరే. హల్లెలూయా. ఈ మినిస్ట్రీ నాకు ఒక మంచి ఆత్మీయ మినిస్ట్రీగా నాకు ఇచ్చాడని ఎంతో వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడికి వందనాలు, అయ్యగారికి నాకు వందనాలు. నా పేరు గ్రేస్ అండి. మాది అనకాపల్లి మునపాక పరిచర్య. ఇప్పుడే సాక్ష్యం చెప్పారు జిఆర్ఎస్ కుమార్ గారు వారి మిస్సెస్ని. పాప మా దగ్గరికి వచ్చి 5 నెలలు అయిందండి. పాపను మేము డొనేట్ చేసుకున్నాం. 5 నెలలు పెట్టి పాప చాలా గొప్పగా బహుబలంగా దేవుళ్ళో ఎదుగుతుంది. చక్కగా ఎవరైనా పాట పాడితే వినేసి సాయంత్రం కల్లా నేర్చేసుకుంటుంది. సోమవారం మార్నింగ్ కల్లా లేచిన వెంటనే మోషన్స్ పట్టుకున్నాయండి. మోషన్స్ పట్టుకుని ఈవినింగ్ కల్లా వాంతులు విరోచనాలు. ఆ నైట్ అంతా చాలా ఫీవర్ వస్తుంది. చాలా భయంకరంగా 3 దినాలు కొట్టుమిట్టాడుతుండేది. ఎంత మెడిసిన్స్ వేసినా సరే బాడీకి సెట్ అయ్యేది కాదు, భయం వేసేసేది. ఎన్ని వాంతులు అలా మోషన్స్ అయిపోతుండేవి. ప్రార్థన చేస్తుండేవారమే. కానీ సిస్టర్ గారు పాంప్లెట్ పట్టుకొని వచ్చారు మా దగ్గరికి. అయ్యో పాప ఏంటంటే అలాగే అయిపోయింది అన్నది. అసలు బాగాలేదండి 3 రోజుల నుంచి అన్నాను. ఒక్క నిమిషం ఉండండి, మా అన్నగారికి ఫోన్ చేస్తాను, అన్నగారు ప్రార్థన చేస్తారండి. అన్నగారు ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుంది పాపకంది, చేయండి అని చెప్పండి. వెంటనే ఫోన్ చేసింది. అన్నగారు వెంటనే ప్రార్థన చేశారండి. పాప చెప్తే నమ్మరు. మార్నింగ్ లేచి చక్కగా ఆకలి వేస్తుందని పాలు పెట్టమని అడిగిందండి. అన్నగారు నిజంగా రాత్రి వేళ ఎంత బిజీగా ఉంటారు, సేవకులందరూ బిజీగా ఉంటారు తెలుసు. అయినా ఫోన్ చేసి పాపకి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అంతా విడుదల చేశారండి. మార్నింగ్ లేచి పాలు పట్టమన్నప్పుడు మేము ఆశ్చర్యపోయాము. అన్నగారు ప్రార్థన చేసిందని చక్కగా స్వస్థత వచ్చింది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఒక సిస్టర్ గారు వచ్చి స్తుతుల బుక్ నాకు 2 సంవత్సరాల కింద 150 బుక్స్ తెచ్చి ఇచ్చారండి పంచమని. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్లు అందరికీ కూడా పంచాను. స్తుతుల బుక్లు నేను చదివాను, చాలా ఆస్వాదింపబడ్డాను. దీనివల్ల దేవుడు ఎంతో మేలు కూడా చేశారు. అయితే ప్రతి స్తుతుల బుక్లోని స్తుతులు ఉంటాయి, కానీ ఈ వెనక సైడు తండ్రి నీవు ఇచ్చిన గృహంకి స్తోత్రం, నీవు ఇచ్చిన ఆహారంకి స్తోత్రం, నువ్వు ఇచ్చిన వస్త్రంకి స్తోత్రం, నీవు ఇచ్చిన బిడ్డలకు స్తోత్రం అని ఉంటాయండి. ఎంతో నన్ను బలపరిచాయి. నిజంగా అనుదినం కూడా దేవుణ్ణి మనకి అన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. దైవజనుల దీవెనల ద్వారా నోటి మాట ద్వారా కూడా నా బిడ్డకి స్వస్థత కలిగినందుకు దేవుడికి దైవజనుడికి నా వందనములు తెలియచేసుకుంటున్నానండి. నా పేరు కృప అండి, మాది అనకాపల్లె. మరి నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు, దేవుడు ఇలా నడిపించాడు. మరి ఇక్కడ ఉండడానికి చాలా నేను సంతోషిస్తున్నాను. అయ్యగారిని మరి టీవీలో ప్రసంగం నేను వింటూ ఉంటాను, చాలా సంతోషించాను. ఇప్పుడు డైరెక్ట్గా చూడడం అంటే చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాను. ఇక్కడ మరి ముఖ్య ప్రసంగికులు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరో ఇలాగా ఏవి ఫ్లెక్సీలో ఎక్కడ ఇలా పెట్టించారు. అయితే నేను చాలా సంతోషించాను. ఇక్కడ కుర్చీ వేసారు ఏంటని నేను ఆలోచించాను.
అయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆసీనుడై ఉన్నాడు అని నా హృదయం చెప్తుంది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అని నేను గ్రహించాను. నేనైతే సాక్ష్యం చెప్పడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. అయినప్పటికీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఎల్లు, నీకు కలిగింది, నీకు జరిగింది చెప్పు. ఇంత దైవ సేవకుల ముందు నేను మాట్లాడడానికి అంత యోగ్యత, అర్హత నాకు లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడికి వందనాలు. మరి వాక్యం ద్వారా అయితే నాతో మాట్లాడాడు దేవుడు. ఈ యొక్క ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అయితే నేను విన్నాను. ఇలాంటి సేవకులు కూడా ఉంటారా? క్రియల ద్వారా తను పరిచర్య చేస్తున్నాడంటే చాలా సంతోషించామండి. ఇంటి చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమె దేవుడికి వందనాలండి, అలాగే అయ్యగారికి వందనాలు. నా పేరు ఎస్తేరాని, మా ఊరు జమ్మాదిరపాలెం అండి. ఇప్పుడు వాక్యం ఈరోజు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవాలనేసి అనుకున్నాము నేను, పాస్టర్ గారు. కానీ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడండి. ఆ యొక్క వాక్యం ద్వారాగా ఎంతో బలపడ్డాము. అయ్యగారు చేసిన పరిచర్య ద్వారాగా చాలా బలపడ్డాను. చాలా పరిచర్య చేశారు. పేదోళ్ళకేటి, వృద్ధులకేటి, అలాగే భర్త లేని వాళ్ళకేటి అనేక మందికి పరిచర్య చేశారండి. బాగోలేని చూస్తేనే మనకు అసహ్యం వేసేస్తుంది. కానీ అయ్యగారు ఎంత ఓపికతో చేశారో, ఎంత కన్నీటితో ఈ మినిస్ట్రీని నడిపిస్తున్నారు. అయ్యగారు చేసిన పరిచర్య ద్వారాగా, చెప్పిన వాక్యం ద్వారాగా చాలా బలపడానండి. స్తోత్రములు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన దైవ సేవకులకి, విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. నా పేరు బ్లెస్సీ అండి, మాది అనకాపల్లి. 2 years 2 సంవత్సరాల క్రితము స్తుతుల పుస్తకం పట్టుకొని అనకాపల్లి విజయరామరాజపేటలో ఆమె కనిపించి స్తుతుల బుక్ నాకు ఇచ్చిందండి. అయితే ప్రేమస్వరూపి బుక్ నేను స్తుతులు చదివేదాన్ని, వేకుజాములు లేచి చదివేదాన్ని, ఒక్కసారి షాప్కి వెళ్ళి చదివేదాన్ని. ఎంతగానో నిజంగా ఆశీర్వాదము, బుక్కులో ఆశీర్వాదం అయితే దాగి ఉంది. అయితే నేను ఈ మధ్యన చదవడం మర్చిపోయాను. నేను మళ్ళీ మొదలు పెడతాను, దేవుని సాక్షిగా చెప్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను చదవడము. అయితే అన్నగారిని చూడాలని ఎంతో ఆశ నాకు. నేను ఆశ కలిగి నేను ఎంతో ఆశతో వచ్చానండి. దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ, అన్నగారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు లక్ష్మి, నేను కసింకోట నుంచి వచ్చాను. నాకు ఇది ఎలా పరిచయం అయిందంటే, నాగేశ్వర గారు స్తుతుల బుక్ గురించి మాకు చెప్పారు. అయితే ఈ బుక్ నేను తీసుకోకముందు అయితే బానిసత్వంలో నేను ఉన్నానండి ఒకప్పుడు. ఎందుకంటే అప్పులతో నేను మునిగిపోయాను. నెక్స్ట్ భర్త యాక్సిడెంట్లో కోల్పోయి బతకడానికి కూడా నేను చాలా నిరాశలో ఉన్నప్పుడు మా తమ్ముడు నాగేశ్వర గారు వచ్చి ఈ బుక్స్ గురించి చెప్పి, శృతులు అక్క ఇది శృతులు చదివితే నీకు ఆశీర్వాదాలు, దేవుడు ఎన్నో మేలు చేస్తారని చెప్పేసి అని అన్నాడు. ఇందులో నేను ఈ బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాను, బుక్ కొనుక్కొని తీసుకున్నాను. తీసుకొని ఇలా దీన్ని పెట్టి నువ్వు ఇలా దేవుడిని అడిగితే ఎన్నో కార్యాలు చేస్తాడని చెప్పేసి అంటే బుక్ అంతా చూశాను. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇన్నుండి కూడా ఎందుకు నేను ఇంకా దేవులా ఏమీ లేనిదానిలాగా అయిపోయినానని అనుకున్నానండి. ఈ బుక్ చదివిన తర్వాత నిజంగా బానిసత్వం నుంచి దేవుడు నన్ను విడుదల చేశాడండి. తర్వాత అప్పులతో ఉన్న నన్ను అప్పులన్నీ తీర్చాడు. ఎన్నిక లేని నా జీవితం, నేను చేసిన పనిలో అయితే ఎన్నో అవమానాలు. నాకు ముందు దేవుడు నన్ను నడిపించి ఎక్కడైతే అవమానం పొందానో అక్కడే నన్ను ఘనంగా నించోబెట్టాడండి. దేవునికే మహిమ. నిజంగా ఈ స్తుతుల వల్ల ఆయన చేసిన మేలు, ఎన్నో మేలు చేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించింది. ఫస్ట్ మేము దేవుని తెలుసుకొని 4 years అవుతుందండి. బాప్తిజం తీసుకొని 2 years అవుతుంది. వేరే చర్చికి కూడా వెళ్ళేవాళ్ళమండి మేము. తర్వాత లాస్ట్ ఇయర్ August 1న మమ్మల్ని ప్రశాంత్ అన్నయ్య ఇన్వైట్ చేశారండి. మా వారు యూపీవీసీ వర్క్ చేస్తారండి. ఇన్వైట్ చేసిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాము. మా వారికి ఏమనిపించిందో తెలియదండి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రోజు, అమ్మ మనం ఇక్కడికే వెళ్ళిపోతున్నాం చర్చికి, ప్రేమ మినిస్ట్రీ చర్చికే వెళ్దాం, ఇంకా కంటిన్యూ చేద్దాం అన్నారు. ఎందుకు అని నేను అడిగా. అమ్మ నాకు అక్కడ ప్రేమ చాలా బాగా నచ్చింది, ఎందుకో వాక్యాలు కూడా నా హృదయాన్ని తాగుతున్నాయని చెప్పేసి ఆయన అనడం జరిగిందండి. తర్వాత మేము అక్కడికి కంటిన్యూ అయిపోయాము. మరి తప్పుపైన కుమారుని గురించి చక్కగా వర్తమానం చెప్పాడు. మరి ఆ వర్తమానం విన్నప్పుడు కూడా నాకు చాలా, మరి నా జీవితంలో కూడా అనేకసార్లు నేను కూడా తప్పిపోయాను, మరి నా బ్రతుకులో కూడా నేను తప్పిపోయాను. మరి చక్కగా వివరించి చెప్పాడు. నిజంగా ఆ వాక్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఆ కుమారుడు తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చక్కని మాటలు తెలియపరిచాడు. మరి రెండో బ్రదర్ కూడా మరి
ప్రకటన గ్రంథంలో నుంచి అగ్ని జ్వాలల గురించి చెప్తూ యోబు గురించి చెప్పాడు కొన్ని విషయాలు. మరి యోబు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు అనిపించాడు, ఎన్ని కష్టాలు అనిపించాడు, తనకి ఆశీర్వాదం ఎలాగొచ్చింది అని ఎన్ని చెప్పినప్పుడు నిజంగా అక్కడ కూర్చొని నేను అలాగ ఆలోచిస్తున్నాను. నిజమే ప్రభా, మరి నా జీవితంలో కూడా మరి ఎన్నో మేలులు చేసావు నువ్వు, నా జీవితంలో కూడా ఎన్నో నువ్వు కృప ద్వారా నన్ను రక్షిస్తానే ఉన్నావని ఆ మాటలు ఆలకించాను.